వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అరికెలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అరికెలతో ఇడ్లీ, దోశ అలానే గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అలానే అరికెల హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా ఒక షార్ట్ వీడియో చేశాను. ఈ అరికెల ఉప్మా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అలానే నార్మల్గా కూడా అందరూ తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, అలానే హెల్దీ కూడా. ఈ ఉప్మాని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఏదైనా రోటి పచ్చడితో కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మొదటిసారి తినే వాళ్ళైతే ఇలా పల్లి కొబ్బరి చట్నీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్గా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు ఈ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అరికెలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి. ఒకసారి కడిగితే సరిపోతుంది. అరికెల్లో ఇసుక ఉంటే గాలించుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక గ్లాస్ అరికెలకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని 8 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకున్న చిన్న గ్లాస్ అరికెలతో ఉప్మా ఇద్దరికి సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ రోట్లో దంచిన అల్లం వేసుకోవాలి. లేకపోతే అల్లం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అలానే 4-5 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒక క్యారెట్ తీసుకుంటే సరిపోతుంది. అలానే ఒక టొమాటో కూడా ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వెజిటబుల్స్ మొత్తం కూడా 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే వెజిటబుల్స్ త్వరగా ఉడికిపోతాయి. వెజిటబుల్స్ ఇలా 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక గుప్పెడు పచ్చి బఠానీలు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అరికెలు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, అవే వేస్తున్నాను. అరికెలు నానబెట్టిన వాటర్ని పడేయకూడదండి, వీటితోనే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఉప్మా కొంచెం పొడి పొడిగా రావాలంటే 1 గ్లాసు అరికెలకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. మాకు కొంచెం ఉప్మా మెత్తగా ఉంటే బాగుంటుంది, అందువల్ల నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే 1 గ్లాస్ అరికెలకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న అరికెలు వేసుకోవాలి. కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉప్మా చేసుకున్నట్లయితే 1 గ్లాస్ అరికెలకి 3 గ్లాసులు వాటర్ పడతాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ అరికెలకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను కాబట్టి విజిల్స్ 4 వచ్చే వరకు ఉంచాను. మీరు కనుక 1 గ్లాస్ అరికెలకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసినట్లయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. ఇప్పుడు దీనిలో పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేడివేడిగా అరికెల ఉప్మా రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ అరికెల ఉప్మా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.